కొంతమంది వ్యక్తులు కేవలం తాము చేసుకునే పనులు తీసుకునే నిర్ణయాల వల్లే ఎదుటివారి దృష్టిలో చులకనైపోతూ ఉంటారు. ఎదుటివాళ్లు తమని చులకనగా చూస్తున్నారని అనుకుంటారు, కానీ తమని తామే ఎదుటి వాళ్ళ దృష్టిలో చులకన చేసుకుంటున్నామని గ్రహించరు. అలాంటి వారు వాళ్ళు చులకనైపోవడానికి కారణాలు గ్రహించి తమ ప్రవర్తన, స్వభావం, నిర్ణయాలు మార్చుకోకపోతే వాళ్ళలో కష్టపడే తత్వం, ప్రతిభ, మంచితనం, చదువు, ఐశ్వర్యం, హోదా అన్నీ ఉన్నా కూడా కొందరికి వాళ్ళపై చులకన భావమే కలుగుతుంది. అసలు అలా చులకనైపోవడానికి అతి ముఖ్యమైన కారణాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయం మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునేలా చేస్తుంది. కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎదుటివారిని అతిగా పొగడడం. కొంతమంది ఎదుటివారి మెప్పు పొందడానికి ప్రతి చిన్న విషయానికి వాళ్లను అతిగా పొగుడుతూ ఉంటారు. వాళ్ళు చేసే ప్రతి పనిని మెచ్చుకుంటూ ఉంటారు. మీరు ఎదుటి వాళ్ళ స్థాయిని అతిగా పెంచి మాట్లాడడం అంటే మీ స్థాయి వాళ్ళ ముందు తగ్గించుకోవడమే అవుతుంది. వాళ్లకు మీపై చులకన భావం కలిగిస్తుంది. ఎవరినైనా సందర్భాన్ని బట్టి అవసరం అనిపిస్తేనే ప్రశంసించండి. ప్రతిసారి పట్టు విడుపు. బంధువులు, స్నేహితులు లేదా ఇతర పరిచయస్తుల మధ్య అప్పుడప్పుడు మనస్పర్ధలు వచ్చి కొన్ని రోజులు మాట్లాడుకోకుండా ఉండిపోతారు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచేసరికి బంధం బలహీనమైపోతుందని వాళ్లలో ఒకరు పట్టు విడిచి ఏదో సందర్భంలో ఎదుటి వాళ్ళ దగ్గరకు వెళ్లి మాట కలిపి మాట్లాడి మామూలు పరిస్థితి తీసుకువస్తారు. అంతవరకు పర్వాలేదు. ఇదే పరిస్థితి మళ్లీ వచ్చినప్పుడు కూడా మళ్లీ ఇలాగే వెళ్లి మాట్లాడతారు. అవతలి వాళ్ళు మాత్రం పంతం పట్టి వాళ్లే నా దగ్గరకు వస్తారు అన్నట్టు గట్టి పట్టుతో కూర్చొని ఉంటారు. కొందరి మధ్య పదే పదే స్పర్ధలు వస్తుంటాయి. అలాంటప్పుడు 1-2 సార్లు పట్టు విడిచి వెళ్లి మాట్లాడినా పర్వాలేదు, కానీ ప్రతిసారి అలా వెళ్లి మాట్లాడడం వల్ల ఎదుటి వాళ్లకు బాగా చులకనైపోతారు. తప్పు మీ వైపు ఉన్నప్పుడు తగ్గడం కొంతవరకు పర్వాలేదు. తప్పు అవతలి వారిదైనా మీరే తగ్గడం మాత్రం సరికాదు. ఆత్మవిశ్వాసం లేకపోవడం. ఆత్మవిశ్వాసం లేకుండా ఏ పని చేసినా భయం, అపనమ్మకం వల్ల సరైన ఫలితాలు రావు. దానివల్ల ఇతరులకు మీపై నమ్మకం సడలిపోతుంది. మీపై మీకే నమ్మకం లేనప్పుడు ఇతరులు మిమ్మల్ని ఎలా నమ్ముతారు? దీనివల్ల అందరూ చులకనగా చూస్తారు. అలా కాకూడదంటే మిమ్మల్ని మీరు నమ్మి ప్రతి పనిని ఆత్మవిశ్వాసంతో చేయండి. ఎదుటి వాళ్లపై ఆధారపడిపోవడం. కొంతమంది చిన్న పెద్ద పనుల కోసం కానీ, ఏవైనా నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ఎవరొకరి సహాయం కోసం పరిగెడుతూ ఉంటారు. కనీసం స్వంతంగా ఆలోచనలు కూడా చేయరు. ఇలా ప్రతి విషయానికి ఎదుటి వాళ్ళ మీద ఆధారపడి జీవించడం వల్ల వాళ్ళ దృష్టిలో చులకనైపోయి విలువ లేకుండా చేసుకుంటారు. కాబట్టి ఏదైనా చేయాలంటే ముందు మీ ప్రయత్నం మీరు చేయండి. మీ వల్ల కావడం లేనప్పుడు మాత్రమే ఇతరుల సహాయం కోరండి. బాడీ లాంగ్వేజ్లో హుందాతనం లేకపోవడం. ధరించే బట్టలు, నడిచే తీరు, కూర్చునే భంగిమలు, మాట్లాడే ధోరణి ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళు గౌరవించేలా చేస్తాయి. కానీ కొంతమంది వీటిపై శ్రద్ధ పెట్టకపోవడం వల్లే చులకనైపోతూ ఉంటారు. తమకు మ్యాచ్ కాని బట్టలు ధరిస్తారు. కూర్చునేటప్పుడు వాలిపోతూ, వంగిపోతూ ఉంటారు. మాట్లాడేటప్పుడు విషయాన్ని సాగదీసి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడే భాషలో యాసను స్థాయి, సందర్భాన్ని బట్టి మార్చుకోవాల్సి ఉన్నా మార్చుకోరు. బాడీ లాంగ్వేజ్లో కనిపించే ఈ లోపాలు ఎవరినైనా ఎదుటి వాళ్లకు చులకన చేస్తాయి. కాబట్టి వీటన్నిటిపై దృష్టి పెట్టి మీపై చులకన భావం కలగకుండా చూసుకోండి. అవగాహన లేకుండా మాట్లాడేయడం. కొంతమంది నలుగురు మాట్లాడుకునే చోటకి వెళ్లి వాళ్లతో కలిసిపోయి మాట్లాడేయాలనుకుంటారు. ఆ ఉత్సాహంతో ఎవరేమి మాట్లాడుకుంటున్నారో పూర్తిగా అర్థం చేసుకోకుండా వాళ్ళ మధ్యలో దూరిపోయి ఏవేవో అర్థం లేని మాటలు కూడా మాట్లాడేస్తూ ఉంటారు. దానివల్ల కొన్నిసార్లు నవ్వుల పాలవుతారు, కొన్నిసార్లు తిట్టించుకుంటారు, మరికొన్నిసార్లు అసహ్యించుకోబడడం, చీకొట్టించుకోవడం కూడా జరుగుతూ ఉంటాయి. ఫలితంగా సమాజంలో అందరికీ చులకనగా కనిపిస్తారు. కొంతమంది అయితే ఇలాంటి వాళ్ళు వస్తున్నారని గమనించి ముందే అక్కడి నుండి తప్పుకుంటారు. అందుచేత ఎవరితో మాట్లాడిన విషయం అర్థం చేసుకొని అవసరమైనంత వరకు మాత్రమే మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. తల వంచి బ్రతికేయడం. కొన్నిసార్లు తప్పు చేసిన వాళ్లే గట్టిగా మాట్లాడతారు. తాము చేసిందే కరెక్ట్ అంటారు. ఎదుటి వాళ్లను లెక్క చేయకుండా మాట్లాడతారు. అలాంటి వాళ్లకు తిరిగి సమాధానం చెప్పకుండా వాళ్ళు ఏది చెప్పినా ప్రతిదానికి తలాడిస్తూ మౌనంగా తల వంచి బ్రతికేయడం వల్ల వాళ్లకు మీరు పిరికి వాళ్ళుగా కనిపించి చులకనైపోతారు. కొన్ని సందర్భాల్లో అయినా మీ వాయిస్ వినిపిస్తే ఎవరూ మిమ్మల్ని చులకనగా చూడరు. ప్రారంభించిన ప్రతి పనిని మధ్యలో ఆపేయడం.
కొంతమంది ఏదో నేర్చుకోవాలనో సాధించాలనో ఒక పని ప్రారంభిస్తారు. కానీ అందులో ఎదురయ్యే సమస్యలు, కష్టాలు, నష్టాలు తట్టుకోలేక కొన్ని రోజుల్లో అది వదిలేసి మళ్ళీ కొత్తగా ఇంకొకటి మొదలు పెడతారు. అందులోనూ ఇవే పరిస్థితులు ఎదురయ్యేసరికి అది కూడా వదిలేసి మళ్ళీ ఇంకొకటి మొదలు పెడతారు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వాళ్లలోనూ, చేతి వృత్తుల తర్ఫీదు పొందే వాళ్లలోనూ ఈ తరహా వ్యక్తుల్ని చూస్తూ ఉంటాం. నిలకడ లేకుండా పదే పదే ఒక దాంట్లోంచి మరొక దాంట్లోకి మారుతూ ఉంటారు. ఇలాంటి వాళ్లను చుట్టూ ఉన్న వాళ్ళంతా చులకనగా చూస్తారు. కాస్త ఓపిక పట్టి ఒకే పనిలో పట్టు సాధించేలా కృషి చేస్తే జీవితంలో ఎదుగుదలతో పాటు విలువ, గౌరవం దక్కుతాయి. అసందర్భంగా నవ్వుతూ ఉండడం. కొందరు నలుగురిలో కూర్చొని మధ్య మధ్యలో అక్కడ నవ్వే సందర్భం లేకపోయినా నవ్వేస్తూ ఉంటారు. కొందరు చెయ్యి అడ్డు పెట్టుకుని మరీ నవ్వుతూ ఉంటారు. అందరూ నవ్వినప్పుడు నవ్వడం వేరు, కానీ ఒక్కరే ఒంటరిగా నవ్వడం వల్ల అక్కడున్న ఎవరి గురించైనా ఎగతాళిగానో తప్పుడు భావంతోనో నవ్వుతున్నారనిపిస్తుంది. వాళ్లకు అసహనం కలిగిస్తుంది. పదే పదే ప్రతి చోట ఇలా నవ్వే వాళ్ళ గురించి చుట్టూ ఉన్న వాళ్ళ మధ్య ఒక చులకన కలిగించే ముద్ర పడిపోతుంది. అలా నవ్వే వాళ్ళు వారి మధ్య లేనప్పుడు మిగతా వాళ్ళు వాళ్ళ గురించి చాలా చులకనగా మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి మాటలైనా నవ్వులైనా సందర్భానుసారంగా మాత్రమే ఉండాలి. బాధల్ని అందరికీ చెప్పుకోవడం. కొంతమంది తమకు ఏదైనా సమస్య ఎదురైనా, బాధ కలిగినా తమకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పుకుని బాధపడిపోతూ ఉంటారు. కొందరైతే వాళ్ళ దగ్గర ఏడుస్తారు కూడా. ఇలా చెప్పుకోవడం, ఏడవడం అంటే తమంతట తాము వాళ్ళ దగ్గర చులకన అయిపోవడమే. మీ బాధ విన్న వాళ్ళు మరో నలుగురికి చెప్పి వాళ్ళ దగ్గర కూడా మిమ్మల్ని చులకన చేసేస్తారు. మీ బాధ ఎవరికైనా చెప్పుకోవలసి వస్తే కేవలం మీకు సహాయం చేసి సపోర్టుగా నిలబడతారన్న నమ్మకం ఉన్న వాళ్ళతో మాత్రమే చెప్పుకోండి. ప్రతిభ, విజయాలు ఇతరులతో పంచుకోలేకపోవడం. మనలో ఉన్న ప్రతిభ, మనం సాధించిన విజయాల గురించి మనం నలుగురికి చెబితేనే తెలుస్తుంది. పక్క వాళ్ళ గురించి గొప్పగా చెప్పే రోజులు కావివి. మన గురించి ఎవరూ చెప్పరు, మనమే చెప్పుకోవాలి. అలా కాకుండా మౌనంగా ఉంటే మన లోపల ఉన్న ప్రతిభ తెలియని వాళ్ళు పైకి మౌనంగా కనిపించే మనల్ని కాస్త చులకనగా చూసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏమి సాధించినా ఇతరులతో ఆ గొప్పతనాన్ని, సంతోషాన్ని పంచుకోండి. అది విన్న వాళ్ళలో అందరూ కాకపోయినా కొందరైనా మీ గురించి మరికొంతమందికి చెబుతారు. ఇతరుల దగ్గర తమ గురించి నెగిటివ్గా మాట్లాడుకోవడం. ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక సందర్భంలో కష్టాలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కొందరు మాత్రం కష్టాలన్నీ తమకే వచ్చాయి, చుట్టూ ఉన్న వాళ్ళంతా ఏ కష్టం లేకుండా చాలా సంతోషంగా ఉన్నారనుకుంటారు. అక్కడితో ఆగకుండా బాగా తెలిసిన వాళ్లకు తమ కష్టాలు చెప్పేసుకొని, నా బతుకింతే, ఏది చేసినా నాకు కలిసి రాదు, నాది పనికిమాలిన బతుకు, నేను చెయ్యబెట్టిన ప్రతీదీ నాశనమైపోతుంది, ఈ జన్మకి నా జాతకం మారదు అంటూ ఇలాంటి నెగిటివ్ మాటలతో తమని తాము తిట్టుకుంటూ ఉంటారు. మిమ్మల్ని మీరే దిగజార్చుకుని మిమ్మల్ని మీరే అవమానించుకుంటే ఇక ఎదుటి వాళ్ళు అసలు గౌరవించరు కదా. వాళ్ళకి మీరు చాలా చులకనైపోతారు. మీలో ఎన్ని బాధలు, సమస్యలున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎదుటి వాళ్ళ ముందు మిమ్మల్ని మీరు గౌరవించుకుంటూ హుందాగా ఉండండి. కాదు, లేదు అని చెప్పలేకపోవడం. ఎదుటి వ్యక్తి ఏదైనా కావాలని అడిగినప్పుడు, చేసి పెట్టమని కోరినప్పుడు కాదు, లేదు అని చెప్పలేకపోవడం కొందరిలో ఉండే పెద్ద బలహీనత. వాళ్ళు అడిగింది తమ దగ్గరుంటే అది ఇవ్వడం వల్ల తమకు ఎలాంటి నష్టం లేకపోతే ఇవ్వచ్చు. తాము ఖాళీగా ఉంటే వాళ్ళు చేయమన్న పని చేసి పెట్టవచ్చు. కానీ కొందరు వాళ్ళు అడిగింది తమ దగ్గర లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర తెచ్చి మరీ ఇస్తారు. సాయం చేయకపోతే ఏమనుకుంటారో అని తమ పనుల్ని కూడా పక్కన పెట్టేసి సాయం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎదుటి వాళ్ళ దృష్టిలో మీరు చులకనైపోతారు. వేరే వాళ్ళ దగ్గరకు వెళ్తే పని జరగదని తెలిసి ప్రతిసారి మీ దగ్గరికే వచ్చి మిమ్మల్ని బాగా వాడుకుంటారు. కాబట్టి కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప మిగిలిన సందర్భాల్లో కాదు, లేదు అని చెప్పడం అలవాటు చేసుకోండి. ఎదుటి వాళ్ళను అనుకరించడం. జీవన విధానంలో ఒక్కో వ్యక్తికి ఒక్కో శైలి ఉంటుంది. కొంతమంది మాత్రం ఇతరులను చూసి వాళ్ళు ఎలా ఉన్నారో వీళ్ళు అలాగే ఉండాలని వాళ్ళని అనుకరిస్తూ ఉంటారు. సెలబ్రిటీలు, ఫ్రెండ్స్ దగ్గర నుండి తమ చుట్టూ ఉన్న కొంతమందిని చూస్తూ వాళ్ళు వేసుకున్న బట్టలు లాంటివి వేసుకోవడం, వాళ్ళు మాట్లాడుతున్నట్టే మాట్లాడుతూ ఉండడం, వాళ్ళు నడిచినట్టే నడవడం. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు ఎలా ఉంటే వీళ్ళు అలాగే ఉండాలని ప్రయత్నిస్తారు. ఎదుటివారి మంచి అలవాట్లని, నడవడికని అనుసరించడం మంచిదే, కానీ అనుకరించడం వల్ల చులకనగా కనిపిస్తారు. కాబట్టి మీరు మీలాగే ఉంటూ మీలో లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకుని మిమ్మల్ని ఇంకా మెరుగుపరుచుకోండి. పదే పదే తప్పులు చేస్తూ సారీ చెప్పడం.
ఎవరైనా తప్పు చేసి సారీ చెప్పారంటే జరిగిన తప్పు నుండి ఏదొక పాఠం నేర్చుకొని భవిష్యత్తులో అలాంటి తప్పు మళ్లీ చేయకుండా సారీ చెప్పే పరిస్థితి రాకుండా చూసుకోవాలి. కానీ కొంతమంది వ్యక్తులు తప్పు మీద తప్పు చేస్తూ ఉంటారు తప్ప తప్పు జరగకుండా జాగ్రత్త పడరు. తప్పు జరిగిన చోట ఎదుటి వాళ్లకు చటుక్కున సారీ చెప్పేస్తూ ఉంటారు. పదే పదే ఇలా చేయడం వల్ల విలువ ఉండదు. అందరికీ వాళ్ళపై చులకన భావం కలుగుతుంది. ఎవరైనా మళ్లీ మళ్లీ తప్పులు జరగకుండా ముందే జాగ్రత్తగా ఉండడం మంచి పద్ధతి. తమకు విలువ ఇవ్వని వారి వెంటపడడం. కొందరు తమ చుట్టూ ఉన్న వాళ్లను అవసరాలకు మాత్రమే వాడుకుని పక్కన పెట్టేస్తారు. అవసరం తీరిపోయాక ఏమాత్రం పట్టించుకోరు. మరికొందరు అవసరం ఉన్నా లేకపోయినా తమ స్థాయికి తగిన వాళ్లకు మాత్రమే విలువ గౌరవం ఇస్తుంటారు. అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు తమను పట్టించుకోకపోయినా కూడా వాళ్ళ వెంటపడి తిరిగే వాళ్ళు ఎవరైనా వాళ్లకు చులకనైపోతారు. మీరు వాళ్లకు ఎప్పుడు కనిపించినా మిమ్మల్ని ఏదోలా వాడుకోవాలని మాత్రమే చూస్తారు. కాబట్టి మీకు విలువ ఇవ్వని వ్యక్తులకు దూరంగా ఉండండి. ఆత్మీయుల దగ్గర అప్పుల కోసం పదే పదే చేయి చాపడం. కొందరు తమ ఆర్థిక పరిస్థితి బాగోనప్పుడు బంధువులు మిత్రుల దగ్గరికి వెళ్లి డబ్బు అప్పుగా తీసుకుంటారు. తర్వాత తిరిగిచ్చేస్తారు. అంతవరకు పర్వాలేదు. కొందరు మాత్రం తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకుండా మళ్లీ వెళ్లి అడుగుతారు. అలా చాలాసార్లు అడుగుతూ ఉంటారు. మొత్తం కలిపి తిరిగిచ్చేస్తానంటూ ఉంటారు. కానీ ఇవ్వరు లేదా ఇవ్వలేరు. ఆత్మీయుల దగ్గర పదే పదే డబ్బు అడగడం వల్ల చులకనైపోవడమే కాకుండా కొన్ని విలువైన బంధాల నుండి దూరమైపోతూ ఉంటారు. కాబట్టి ఎవరైనా అప్పులు చేసే పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి. లేదా అప్పు చేయడం తప్పనిసరి అయితే అయిన వాళ్ళ దగ్గర కాకుండా బయట ఎక్కడైనా ప్రయత్నించడం మంచిది. దురలవాట్లు. వ్యసనాలు సమాజంలో మనిషిని బాగా చులకన చేస్తాయి. త్రాగుడు, పేకాట, వ్యభిచారం లాంటి అనేక దురలవాట్ల వల్ల ఎంత బాగా సంపాదించే వ్యక్తి అయినా వ్యసనాలకు డబ్బు ఖర్చు పెట్టేస్తూ ఇంట్లో కనీస అవసరాలు కూడా తీర్చలేడు. దీనివల్ల అతను మాత్రమే కాకుండా భార్య, పిల్లలు, మొత్తం కుటుంబమంతా బంధువులకు, చుట్టుపక్కల వాళ్లకు చులకనైపోతారు. కనుక వ్యసనాలకు దూరంగా ఉండడం వల్ల ముఖ్యంగా డబ్బు వృధా కాదు, అలాగే సమాజంలో విలువ, గౌరవము నిలబడతాయి. సమయాన్ని వృధా చేయడం. సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా వృధా చేస్తూ ఉంటారు. కొందరు ఏ పని చేయకుండా ఫ్రెండ్స్తో తిరుగుతూ కాలక్షేపం చేస్తారు. కొందరు వీధిలో కనిపించే ప్రతి వాళ్లతోనూ ఎంతసేపైనా అలా కబుర్లు చెబుతూనే ఉంటారు. మరికొందరు గంటల తరబడి టీవీలు, మొబైల్స్ చూస్తూ పరిసరాల్ని మర్చిపోతారు. ఇలాంటి వాళ్ళంతా సమాజంలో చులకనగానే కనిపిస్తారు. కాబట్టి సమయం వృధా చేయకుండా ఏదొక పని చేస్తూ అది మీకు ఉపయోగకరంగా ఉండేలా చూసుకోండి. మంచి గౌరవం దక్కుతుంది. తప్పు చేసే అబద్ధాలు చెప్పడం. తప్పులు అందరూ చేస్తారు, కానీ కొందరు మాత్రమే తప్పుని ఒప్పుకుంటారు. కొందరు ఆ తప్పుని దాచిపెట్టడానికి అబద్ధం చెబుతారు. ఇలా ఎప్పుడో ఒక్కోసారి జరిగితే ఎవరూ దాన్ని పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ తప్పుల మీద తప్పులు చేస్తూ ప్రతి దానికి తప్పించుకోవడానికి ఏమాత్రం ఆలోచించకుండా అబద్ధం ఆడేస్తారు. అబద్ధాలు ఎక్కువ చెప్పడం వల్ల ఎదుటి వాళ్లకు చులకన భావం కలుగుతుంది. నిజం చెప్పినా నమ్మని పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని మంచి పనుల కోసం లేదా ఎవరికైనా మేలు చేయడం కోసం అబద్ధాలు చెప్పినా పర్వాలేదు, కానీ వ్యక్తిగత స్వార్థంతో, వ్యక్తిగత అవసరాలతో అబద్ధాలు చెప్పకుండా ఉంటేనే ఎవరికీ చులకన కాకుండా ఉంటారు. మళ్ళీ మళ్ళీ మోసపోవడం. మనం ఒకసారి మోసపోవడం అంటే అది మన పట్ల ఎదుటి వాళ్ళు చేసే తప్పు. పదే పదే మోసపోవడం అంటే అది ఖచ్చితంగా మన తప్పే. మోసపోయినప్పుడు ఆ మోసం నుండి ఏదొక విషయం నేర్చుకొని మళ్ళీ అలా మోసపోకుండా జాగ్రత్త పడాలి. అలా కాకుండా మళ్ళీ మళ్ళీ మోసపోతూ అది నలుగురికి తెలియడం వల్ల చాలా చులకనైపోతారు. తెలివి తక్కువ వాడిలా కనిపిస్తారు. కాబట్టి కాస్త తెలివిగా ఆలోచించడం వల్ల మోసపోయే పరిస్థితులు రావు. ఇంతవరకు చెప్పిన అన్ని విషయాల్ని బాగా అర్థం చేసుకుని ఇందులో చెప్పిన లోపాలు మీలో ఉంటే వాటిని సరిదిద్దుకోవడం వల్ల మీరు ఎవరికీ చులకన కాకుండా ఉంటారు. మీ గౌరవ మర్యాదలు ఏమాత్రం తగ్గవు.